విగ్రహాలను చూసినప్పుడు అయితే దాని నుంచి ఏదైనా నేర్చుకోవాలి. లేదంటే ఆ విగ్రహాల యొక్క సంపద అంటే శిల్ప సంపద ఏ విధంగా అయితే వాళ్ళ టాలెంట్ ఉందో ఆ చెక్కిన వాళ్ళది, వాళ్ళని చూసి మెచ్చుకోవాలా, వాళ్ళలాగా చేయాలని ఆతృత కలగాలి. కానీ దరిద్రంగా వీళ్ళకి ఎలాంటి ఆలోచన వస్తుందంటే ఇదేంటి బూతు అని చెప్పేసి వస్తుంది. ఆ విగ్రహాన్ని చూసి ఏం నేర్చుకోవాలరా? నలుగురు ఐదుగురితో ఇలాగా బరి తెగించి సెక్స్ చేయడమా? లేదంటే అలా గుడ్డలు లేకుండా అందరికీ కనిపించేలా గుడ్ల మీద ఉన్నట్టు రోడ్ల మీద నుంచాలా? లేదంటే ఇదిగో ఈ ఫోటోలు ఉన్నట్టు గుర్రాలతోని, ఆవులతోని, ఎద్దులతోని సెక్స్ చేయాలా? నీ బతుకు సేడా. కాకపోతే వీళ్ళలో చాలా మంది మాట్లాడే డౌట్ ఏంటంటే అలాంటివి దేవాలయాల దగ్గర అవసరమా అంటారు. అవి దేవాలయాల్లో మీరు చూడండి ఎక్కడా కూడా గర్భాలయ గోపురాల మీద ఇట్లాంటి విగ్రహాలు ఇట్లాంటి శిల్పకళలు ఉండవు. అవి ఎక్కడ ఉంటాయి అంటే ప్రాకారాలు ఉంటాయి చూసారా, ఆ ప్రాకారాల మీద లేకపోతే చుట్టూ ఉండే రాజగోపురాల మీద ఉంటాయి. అవునా? ఒరే ఎరుబెప్పం, నువ్వు చుట్టూ ఉన్న ప్రాకార గోడల మీద చూసావా? గర్భాలయ గోడల మీద ఉండవా? గర్భాలయ గోపురాల మీద ఉండవా? చూడు, నేను గర్భాలయంలోనే చూపిస్తున్నాను, మీ గర్భగుడిలోనే చూపిస్తున్నాను. చూడు, శివలింగం. అబ్బా, పైదేమో పురుషాంగం, కిందనేమో స్త్రీయాంగం, రెండు కలిపిన లింగం. అబ్బో, మరి దీన్ని గర్భాలయంలో ఉంచారు. ఇది భూతి కాదారా? ఏడ్డి సన్నాసి. ఆ చూడు మగవాడి పురుషాంగం అలాగా చెక్కేసి అక్కడ అలాగెట్టారు. అది భూతి కాదారా? అది ఈ కళ్ళు ఏమైనా కప్పల మింగేయట్రా? ఏడ్డి సన్నాసి. ఈ యొక్క దేవాలయాల మీద శిలలు చెక్క కారణం ఏంటంటే రాబోయే తరాలకి మనము ఒక నిదర్శనాలుగా చెప్పాలి. రాబోయే ఒక యుగానికి ధర్మానికి అంతా కూడా ఇవి ఒక నిదర్శనాలుగా చూపడానికి ఈ యొక్క భంగిమలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ లీడ్ చూడండి, మూతి గడ్డం రెండు ఏకమైపోయి రెండునే ఇడేటంతను భవిష్యత్తు తరాల కట ఈ భంగిమలన్నీ తెలియాలట. అందుకనే విగ్రహాలన్నీవి అలా తయారు చేశారట. అబ్బా, ఏం తెలియాలరా? ఇలా జంతువులతో సెక్స్ చేయాలనా? లేదంటే ముగ్గురు నలుగురితో ఒకేసారి పడుకోవాలనా? ఇయ్యండ్రా తెలియాలి. ఎలా తయారయ్యారేట్రా ఒక్కొక్కడునా? తప్పని చెప్పకుండా మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటూ అది ఒప్పని నిరూపించడానికి ఇన్ని తంటాలు పడతారా?